రుతుపవనాలు కూడా అందుతా ఉన్నాయి. తర్వాత రాత్రిలు కూడా అకాల వర్షం గాలి దుమారంతో కురవడం కూడా జరిగింది. ఏదైతే కాంటాలు వేసుకొని ఉన్న 40 బస్తాలతో పాటు ఇప్పుడు మ్యాచర్ కూడా ఏదైతే మ్యాచర్ పర్సంటేజ్ నిబంధనలో లోబడి ఉన్న కాబట్టి ఏదైతే ఉన్న వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు పురమాయించడం జరిగింది. వేకోజామ్ నుండి గతంలో ఒక్కొక్క సెంటర్లో 2 కాంటాలు పెట్టి వీటిని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు పరిస్థితులు బాగాలేవు, రుతుపవనాలు వచ్చినాయి కాబట్టి జిల్లా ఉన్నత అధికారులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు కూడా నాతో తక్షణం ఆదేశించడం కూడా జరిగింది. ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఇంకా అడిషనల్ కాంటాలు పెట్టించి అవసరమైతే వేరే గ్రామాల నుంచి కూడా అమాలీలను పిలిపించి ఎక్కడైతే సెంటర్ క్లోజ్ అయిన చోట ఉన్న అమాలీలను కూడా పిలిపించి అశోక్ నగర్ పరిధిలో ఉన్న అశోక్ నగర్ అయోధ్య నగర్ పరిధిలో ఉన్న మొత్తం ధాన్యాన్ని ఈ రోజే కంప్లీట్ కూడా సేకరించి దానికి తగ్గట్టుగా కూడా లారీలను తెప్పించి సరుకును లారీలో లోడ్ చేయించి మిల్లులకు పంపించాలని చెప్పి కూడా గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఆదేశించడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోని ఎక్కడైతే ప్యాడీ కల్టివేషన్ చేసిండ్రో వరి సాగు చేసిన కాడ ఆ ధాన్యాన్ని సకాలంలో సేకరించి మిల్లులకు తరలించాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు నర్సంపేట దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా అంటే డీసీఓ పరంగా అదేవిధంగా ఐకేపీ నుండి తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుండి కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలను విరివిగా మంజూరు చేసి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చివరి అంకంలోకి రావడం కూడా జరిగింది. ధాన్య కొనుగోలు కేంద్రాలను ఖానాపూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు ఏదైతే రైతు పరస్పర సహకార సంఘాలు అదేవిధంగా ఐకేపీ నుండి మహిళా సంఘాల ద్వారా కూడా సుమారు 16 నుంచి 17 సెంటర్లతోటి ఎక్కడైతే చంద్రరావుపేట పరిధిలో నడిసే వాటితో కలుపుకొని కూడా ఈరోజు ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఖానాపూర్ ఆ పైభాగం ఏదైతుందో ఖానాపూర్, బుధరావుపేట, మంగళార్పేట, రాగంపేట, కొత్తూరు, రంగాపురం, మన్బోతులగడ్డ ప్రాపర్ ఖానాపూర్ సెంటర్లో 3 రోజుల క్రితమే ధాన్యం సేకరణ కంప్లీట్ చేయడం జరిగింది. జాలబంధం కింద ఎక్కడైతే కొంత అనుకూలించక అకాల వర్షాలు పడడం, నేల తడారకపోవడం వల్ల హార్వెస్టింగ్ చేయడానికి కొంత ఇబ్బంది అయి ఒక 4-5 రోజులు వెనక్కి జరగడం వల్ల రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సాగు చేసిన పంట మొత్తం కూడా సెంటర్ల వద్దకు రావడం జరిగింది. వాటిని మా యొక్క సెంటర్ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు రాత్రి పగలనకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా కష్టపడుతూ తర్వాత అమాలి కార్మికుల సహకారంతో తర్వాత రైతుల సహకారంతో కూడా చివరాంకాల్లోకి రావడం జరిగింది. రాత్రిని కురిసిన ఏదైతే ఆదేశ పరంపరలో గౌరవ డీసీఓ సంజీవ్ రెడ్డి గారికి తర్వాత అదేవిధంగా జేడీఏ ఉషా గారికి తర్వాత జాయింట్ కలెక్టరు సంధ్యారాణి మేడం గారు, డిఎస్ఓ సంధ్యారాణి మేడం గారు వీరందరి సహకారంతో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ సెంటర్లో ఉన్న ధాన్యాన్ని మొత్తాన్ని కూడా మిల్లులకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఇప్పుడు బుధరావుపేట నుండి కూడా అమాలీలు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా పొగొల్లపల్లి ఆ గ్రామం నుంచి కూడా అమాలి కార్మిక సోదరులు రావడం జరిగింది. అంటే స్థానిక అమాలి కార్మికులకు అదనంగా కూడా వారిని కూడా పిలిపించి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కాంటాలు వేసుకుంటూ ఈ ధాన్య తరలింపుకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రాత్రి వాళ్ళకు దాదాపుగా 99% ఈ ధాన్యం అంతా కూడా మిల్లులకు చేరేటట్టుగా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అదే రీతిలో కూడా సహకారం మా కొనుగోలు కేంద్రదారులు నిర్వాహకులు కూడా సమిష్టిగా కూడా వీళ్ళు పూర్తిగా చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సరుకును పూర్తి స్థాయిలో కూడా పంపించి తర్వాత మళ్ళీ రైతులకు కూడా ఇప్పటికీ కూడా ఏదైతే పంపించిన సరుకులకు కూడా డబ్బులు కూడా ఎమ్మటే గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టుగా ట్యాపింగ్ అయిన వాటిని ఇమ్మీడియట్లీ కూడా సెంటర్ల ద్వారా నుండి ట్రక్ షీట్లలో రిసీవ్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయడం తర్వాత డబ్బులు కూడా అకౌంట్లలో కూడా రైతులకు ఆల్రెడీ పడతా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య రాకుండా గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా ఎక్కడ కూడా సమస్య రాకుండా అందరి సహకారంతో సమిష్టిగా ఈరోజు రైతుల ధాన్యాన్ని తీసుకుంటూ పూర్తి స్థాయిలో కూడా డబ్బులు కూడా అకౌంట్లో చివరి గింజ వరకు ఏదైతే కొంటామని ప్రభుత్వం పేర్కొన్నామో అదే రీతిలో ఈరోజు ధాన్యం చివరి గింజ వరకు తడిసి అని చెప్పి కొర్రీలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా మీరు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. గతంలో మిల్లుల వద్ద కానీ సెంటర్ల వద్ద కానీ ఎన్నో రకాల ఇబ్బందులు ఉండేది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసుకుంటూ అధికారులందరినీ కూడా పురమాయించుకుంటూ సెంటర్ల కాడ ఇబ్బందులు కూడా జరగకుండా కొద్ది గొప్ప ఇబ్బందులైనా కూడా వాటన్నిటిని కూడా గౌరవ శాసనసభ్యుడు తక్షణం మాట్లాడుకుంటూ కూడా వారి సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలను రబీ ధాన్య కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా ముగింపు దశకు చేరుకోవడం జరిగింది. అదే విషయాన్ని ఏదైతే ధాన్య సేకరణ సమయంలో కూడా గతంలో అలవాటైన ప్రకారంగా రైస్ మిల్లర్స్ కూడా కొంత మాకు అదనంగా కూడా తూకం వేయాలి, గతంలో వేసామని చెప్పడం కూడా జరిగింది. కానీ స్పష్టంగా గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు, దొంతి మాధవరెడ్డి గారు ఏదైతే జాయింట్ కలెక్టర్ గారికి తర్వాత డిఎస్ఓ గారికి తర్వాత డీసీఓ గారికి తగ్గ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
గతంలో మాదిరిగా అంటే కుదరదు. రైతుకు న్యాయం జరగాలి. ఎక్కడైతే 40 కిలోల బస్తాకు ఖాళీ బస్తా 750 గ్రాములు ఉందా, 650 గ్రాములు ఉందా, సరే దానికి తోడుగానే కొనుగోలు చేయాలి తప్ప ఎక్కడ కూడా అదనంగా పెట్టొద్దని స్పష్టంగా మేము పేర్కోవడం కూడా జరిగింది. అయితే కానీ రైతులు ఇక్కడ ఏంటంటే హార్వెస్టింగ్ చేసుకొని అంటే కల్లాలు లేకపోవడం వల్ల, ప్లాట్ఫామ్లు సరిగా లేకపోవడం వల్ల, తర్వాత దాన్ని ప్యాడీ క్లీన్ చేసుకునే క్రమంలో కొంత తాలు తరుగుంటుందనే ఆ భావనతోటి అదనంగా 1 కిలో అయితే మేము ఇవ్వగలం, తప్పకుండా మాకు కొనుగోలు చేయొచ్చు. కానీ 43, 44, 45 గతంలో లాగా పెట్టకూడదని చెప్పి వీళ్ళు రైతులు కోరుకోవడం జరిగింది. మేము కూడా ఆ 42ను కూడా ఒప్పుకోలేదు. కానీ రైతులు, మిల్లర్లు ఇది మాకు లాభదాయకమే, ఇక మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ ప్లాడీ క్లీన్ చేసి మళ్ళీ తరుగు తీసేసి మళ్ళీ కూలీల కొరత, కూలీలకు ఇబ్బంది, అదనంగా భారం అవుతుంది, ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళ అంతర్గత అండర్స్టాండింగ్ తోటి, అంటే ఓపెన్గా నేను మాట్లాడుతున్నా, వాళ్ళ అంతర్గత అండర్స్టాండింగ్తో రైతుల సంతృప్తితో ఈరోజు మీకు కొనుగోలు చేయించడం జరిగింది. ఒక దశలో 1638 సన్న రకం ధాన్యాన్ని 1638 అవుటన్ రావడం అని చెప్పి మిల్లర్లు కొర్రీలు పెట్టడం కూడా జరిగింది. అంటే వాస్తవంగా కూడా కొర్రీ మీనింగ్ మిల్లర్ కూడా అవుటన్ వస్తుంది కానీ మా ముందర కూడా చూపించడం జరిగింది, వాళ్ళ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. 67 కిలోలు రావాల్సింది 62, 63, 64 ఆ విధంగానే వస్తుంది. కాబట్టి మేము అదనంగా కూడా ఈ 1638 రకాల్లో అదనంగా కూడా కొంత ప్యాడీ ఎక్కువ జోకించుకుంటామంటే కూడా మేము ససేవరా ఒప్పుకోలే. మీకు ఏదైతే అవుటన్ తక్కువ వస్తూ ఉందో అది ప్రభుత్వంతో మాట్లాడతాం, కానీ రైతు దగ్గర మాత్రం అవుటన్ తక్కువ వస్తుందని చెప్పి మీరు అవుటన్ ఎక్కువ వచ్చిన కాడ మేమేం అడగలేదు. రైతులకు తక్కువ వస్తే ఒక రకం మీరే ఓర్చుకోవాలి తప్ప ఎక్కడ కూడా రైతుని ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అదే రీతిలో ఈరోజు కొనుగోలు కూడా చేయించడం జరిగింది. అంటే నేను 100% గతంలో కన్నా కూడా ఇలా మెరుగ్గా మేము ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది. మీరే గౌరవ రైతులను అడిగినా కూడా వారే చెప్పడం కూడా జరుగుతుంది.